పెళ్లి జరగలేదు, కావాలనే చేస్తుంది. ఆయనకి సాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా ఉంది. అండ్ అలాగే నన్ను డబ్బులు అడిగింది అని కూడా ఆయన ఒక ఫోన్ లో వీడియో చూపించారు. అమ్మా నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు బ్యాక్ టు ఒక్క నిమిషం ఆవేశపడకూడదు. ఇది ఇంకో ఒక్క నిమిషం అమ్మ, కంగారు ఉండకూడదు. ఇంకో వీడియోలో 15 కుక్కలు, మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారంట నేను నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయ్ అని చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు. రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ కానీ, రాయల్ కెనైన్ కానీ, ఫుడ్ కానీ. మరి ఈ పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కన్నాలు వేసుకొచ్చి పెడుతుందమ్మా? అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఆవేదంతో కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం. మరి రాజు తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు, మీడియాకి ప్రజలకి చెప్పాలా? తన పెట్టినటువంటి పిల్లల్ని అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజుతోడు లేని ఈ నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త హీరోలతో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఇంత కట్టుబడి బతకాలా? ఇంత కట్టుబడి అతను కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజు తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడికి అన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజు తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిల లోటుపాట్లు లేవని నేను మాట్లాడుతున్నా, క్లయింట్ ఎదుర్కొంటూ మాట్లాడుతున్నా. ఆవేశాలు, ఇమ్మెచ్యూరిటీ, స్పీడ్గా మాట్లాడాలు, కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి. వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు. అన్నాళ్ళు తిరిగిన అమ్మాయి, నువ్వు కడుపులు తీయించుకున్నావు, లేకపోతే నీ కోసం ఈత బాధలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడే అని చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో, మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారా? మస్తాన్ సాయిన్ ఎవరితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సాయిన్, కూర్చోబెట్టి మస్తాన్ సాయిన్, కాల్ డేటా తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ సెన్స్ ఎంక్వైరీ చేద్దాం. నిన్న నిరూపణ అయితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని వెనక్కి వాపసు తీసుకున్నట్టు నేను కృషి చేస్తా. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాలేజ్ దండం పెడతావా? అంటే ఒక్కసారైనా మాట్లాడే మాటలో అరే నా కుక్కలను కూడా ఇప్పటికీ పెంచుతుంది కదా, నా తల్లిదండ్రులు సాకింది కదా, నా తండ్రికి సేవ చేస్తుంది కదా, రోగం వస్తే నా తల్లికి చేస్తుంది కదా సేవనే కృతజ్ఞత ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విషయాలను ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుంటూ తన తప్పును తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయి మీద తప్పును నిందలేస్తా వెళ్తా ఉంటే ఈరోజు కోర్టులో ఆ 2 డ్రగ్ కేసులకి సంబంధించినటువంటి క్వాష్మెంట్ మాల్వీ మల్హోత్రా పెట్టిన దానికి కూడా చేసాం. మంగళవారం నాడు నెంబర్లు రాగానే కేసు ప్రొసీడింగ్స్ కూడా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. రోజు మీడియా ముందుకు వచ్చేటువంటి ఆసక్తితో అనాసక్తితో లేదు, ప్రజలకి జరుగుతున్న ఉదంతం మీద ఎన్నిసార్లైనా ఓపిక్గా వాస్తవాలు కోట్లలో జరుగుతున్నటువంటి ఉదంతాలు తెలియచేస్తూ ఉంటాం. ఎన్ని ఆధారాలు మీకు ఇప్పుడు చూపించుకుంటూ వెళ్తుంటే నాది లోతుగా పోతుందండి, మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకే ఇప్పుడు మీ అందరికైనా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజలు మీ అందరు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక ప్రాబ్లం అని వచ్చాను, ఆ ప్రాబ్లం అని వచ్చింది మెయిన్ అది వెళ్ళకుండా ఒకటొకటి లింక్ వచ్చి దానికి ఒక క్వశ్చన్ అండ్ నేను ఒక ఆన్సర్ చెప్తుంటే ఆన్సర్ లో నుంచి ఇంకొకటి అలా వేరే దారి ఆధారాలు ఉన్నాయండి. ఆడియో క్లిప్స్ కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి సార్, డెఫినెట్ గా ఉన్నాయండి, డెఫినెట్ గా ఉన్నాయి. ఏవండి ఒక్క సెకండ్ నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఇందులో రాస్తారుని తప్పుడు వాడు అని కూడా బయటకు వచ్చి చెప్పలేదు. నాకు 10 ఏళ్ళు నుంచి ఉన్నాను, వెళ్ళిపోయాడు అని చెప్పిన దాని తర్వాత అతను వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడిన తర్వాతే నేను ఇది మాట్లాడాను. అండ్ అతను మాట్లాడాడు కాబట్టి నేను ఏదో తప్పుడు పేర్లు చెప్పలేదు. నేను ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ అయ్యానో ఆ పేర్లు మాత్రమే విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టే నేను రేపొద్దునైనా సరే మాట తప్పకూడదు అన్న దగ్గరే నేను ఆ పేర్లు ఎత్తాను. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నాయో నేను చెవుల్లో విన్నవి ఇలా చూసి వెళ్ళిపోయినవి నేను ఆ పేర్లు కూడా చెప్పట్లేదు. మళ్ళీ అదే అండి, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని అడిగారు, ఉన్నాయని నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు అతని దగ్గర ఎందుకుంటున్నావు? ఇప్పుడు మీకు ఆడియో కూడా వినిపిస్తాను సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు అమ్మాయి ఏమన్నారంటే హరియానా ఫోన్ చేసి, అంటే ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ హరియానా, షీ బికేమ్ ద మౌత్ పీస్ ఆఫ్ రాజ్ తరుణ్.
ఆమె కాల్ చేసి ఏం చెప్పారంటే హరియానా కెన్ అబ్జెక్ట్ దిస్ ఇఫ్ షీ డిడ్ంట్ స్పీక్ దిస్. ఎందుకలా డబ్బులు సంపాదించుకోకుండా ఇంట్లో ఉండిపోతున్నావు, ఎందుకలా తరుణ్ మీద డిపెండ్ అయిపోతున్నావు, వద్దు వద్దు అన్న మగవాడు వెనకాతలు ఎందుకు పడుతున్నావు, నువ్వు ఎందుకు నీ జీవితం చూసుకోకూడదు, అన్నింటిలో అక్కడ వదిలేసే నీ లైఫ్ ఏదో నువ్వు ఎక్స్ప్లోర్ చేయంటే ఈ అమ్మాయి రికార్డింగ్ లో సమాధానం చెప్తుంది. నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికే కదా ఒక డీజే కింద అంత పెద్ద ఈవెంట్లో అవకాశం తీసుకుని నేను గోవా వెళ్ళాను. ఈవెంట్ జరుగుతున్న టైంలో 3వ రోజుకే రాజా రవీంద్ర గారు నాకు కాల్ చేశారు. చేసి అమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనోడు పూర్తిగా గాడి తెప్పేస్తున్నాడు అంటే నైబర్స్ కదా, వాళ్ళ నైబర్స్ కదా, రవీంద్ర గారు వీళ్ళ నైబర్స్ కాబట్టి ఒక పెద్ద మనిషికి ఆయన చెప్పినటువంటి మాటకి అమ్మాయి గౌరవించి వచ్చిన తర్వాత రవీంద్ర గారితో సందర్భంలో హరియానా ఇలా మాట్లాడిందండి, నా కుటుంబ విషయాలు జోక్యం చేసుకుంటే నాకు నచ్చలేదండి అంటే కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి పిలిచి ఈ అమ్మాయికి సారీ చెప్పినటువంటి ఆడియో క్లిప్ ఉన్నాయి. హరియానాకు సంబంధించి 2, ఆ రిధి అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు పోలీస్ స్టేషన్ లో వినిపించాం, పెన్ డ్రైవ్ లో ఈరోజు కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాం. ఇది నా మ్యూజిక్ ఫెస్టివల్ కి నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ అండి. గోవా ఆర్టిస్టులు అందరి పేరుతో పాటు నా పేరు కూడా ఉంటుంది, లావణ్య. 2021 October 13th అప్లోడ్ చేసిన పిక్చర్ ఇది నా ఇన్స్టాగ్రామ్ లో. ఇది నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ. దీని గురించి నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉంటే నాకు హరియానా కాల్ ఎంత ఎంత వస్తుంది ఏంటి నీకు దానికి అని అడిగింది. ఇది నాకు ఆపర్చునిటీ, ఇప్పుడు నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, దీనికి పేమెంట్ అన్నది ఏం లేదు. ఆపర్చునిటీ అవకాశం రావడం అన్నదే చాలా ఎక్కువ, డబ్బులు అన్నది ఏం పే చేయరు. మేబీ దీని నుంచి వెళ్తూ ఉంటే ఒక 6 నెలలకు ఏమో పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అని అంటే అవునా అనుకుంటూ వెటకారంగా వెక్కిలిస్తూ మాట్లాడుతూ నాకు ఇప్పుడు 50,000 వస్తాయి, ఎంతైనా ఇంతేలే అనుకుంటూ ఫిలిం ఇండస్ట్రీ అని ఒక యాక్ట్రెస్ అని లేదా ఒక యాంకర్ అని గొప్పగా మాట్లాడుతుంటే నేను చెప్పాను అప్పుడు, నువ్వు చూస్ చేసుకుంటున్న దారి నేను చూస్ చేసుకోలేక కాదు, ఒక ఉమెన్వి నువ్వు ఇప్పుడు అంటే ఆవిడ మళ్ళీ నా ఇంట్లో నా రూమ్లో ఉండి మాట్లాడుతున్న కావాలనుకుంటుంది. ఇప్పుడు ఎక్కడున్నావో అని అక్కడి నుంచి సమాధానం నీకు అలాగే చెప్పగలను, దయచేసి నీ పన్ను చూసుకో అని. అక్కడ నాకు అమ్మాయికి నాకు ఘర్షణ జరిగింది. అది విత్ రికార్డింగ్ ఉంది నా దగ్గర. నేను టైం వచ్చినప్పుడు నేను అది కూడా సబ్మిట్ చేస్తాను. ఆ తర్వాత పెళ్లికి సంబంధించినటువంటి ఆధారాలు మీకు ఏమైనా చూపించిందా? ఆ తర్వాత మీరు రాజధానితో మాట్లాడి అల్లుడు తనంటూ మా ఇంటికి రాలేదండి. మేమే వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. తను ఫిల్మ్ షెడ్యూల్లో షూటింగ్లో బిజీ ఉంటాడు కాబట్టి ఎక్కువ కూడా మాట్లాడడానికి అవకాశం లేదండి. కాబట్టి అన్ని ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటూ వస్తున్నాము, అందరి సమక్షంలోనే గ్రాండ్గా పెళ్లి చేద్దాము అని అనుకుంటూనే ఉన్నామండి. కానీ తన్నే రాంచుకుంటూ అట్లా లేట్ చేసేయాలి అంతే. మాట అండి దాని విషయంలో లేదు, ఎందుకంటే ఆడపిల్ల అలాంటి మాటలు నా నోటితో రావండి. మా ఇప్పుడు 70 లక్షలు అన్నది ఒక్కసారిగా 70 లక్షలు అన్నది ఒక్కసారిగా ఏదో ఇలా ఇవ్వడం అది కాదండి. 11 ఏళ్ళ దీంట్లో నేను 11 ఏళ్ళు టుగెదర్. 2008 నుంచి నాకు అతను మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం అండి. 2010 ఎప్పుడైతే తను ఉయ్యాల జంపాలకి వచ్చాడో, సో 2010 నుంచి ఇప్పటి వరకు నా సైడ్ నుంచి నేను ఇచ్చింది ఏదన్నా ఉంది అండ్ మా పేరెంట్స్ అది కూడా రాసిన అమౌంట్ అనమాట. తను కోవిడ్ అప్పుడు కానీ ఏ విషయంలో కానీ 1 రూపీ ఇచ్చినా కూడా మొత్తం అన్ని ఉన్నాయండి. సో కోవిడ్ టైంలో తను అవసరం వచ్చినప్పుడు అన్ని మీ మీడియాకి ఇన్ఫర్మేషన్ తో మా అడ్వకేట్ ద్వారా నేను అట్లా డిస్క్లోజ్ చేయొద్దన్నానండి అంతే. అండ్ ఒక్కసారి మెసేజ్ చూడండి. మరి అదే మయాంక్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ ప్రొఫైలే, మళ్ళీ ఫేక్ అని కూడా అనుకోవద్దు. మయాంక్ మల్హోత్రా ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. అండ్ అదే ప్రొఫైల్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్, నేను తిట్టాను నా మొగుడుతో ఏం పని అని. అండ్ అక్కడి నుంచి అతను మా మమ్మీని నన్ను రాజ్ని ఎలాంటి మాట్లాడినారు ఇలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు. అవి చాలా అబ్జెక్షనబుల్ గా ఉంటాయి సార్. బట్ మీడియా ముందు చూపించలే చాలా అబ్జెక్షనబుల్ మెసేజెస్ అయ్యి. ఇప్పుడు ఏతే ఈ కేసులో A3 ఉన్నాడో ఆ A3 అనేటువంటి వ్యక్తి అబ్బాయి నోటికి అదుకోండి. నాకు రాజ్ కావాలండి. రాజ్ కోసమే నేను ఫైటింగ్ అంతా. రాజ్ అక్కడ మాల్వి అనే ఒక అమ్మాయిని పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారు. అండ్ రాజ్ కూడా వాళ్ళ ఊర్లో మండీలోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ త్రూ.
మరి అక్కడ అతను ఉండి ఇక్కడ నన్ను వద్దంటున్నాడు. ఇంకా ఏం న్యాయం కావాలంటే ఎలా చెప్పానండి? ఫైనలీ దిలీప్ సార్, మీకు క్వశ్చన్, ఈ కేసు ఎలా డీల్ చేస్తున్నారు అంటే ఒక అడ్వకేట్ లాగా డీల్ చేస్తున్నారా లేకపోతే లావణ్య బ్రదర్ లాగా డీల్ చేస్తున్నారా? అడ్వకేట్ లో చేస్తుంటే బాగానే ఉండేదమ్మా. 7:30 తర్వాత ఫోన్లు ఎత్తక్కలేదు. కానీ అర్ధరాత్రి 1 గంటన్నరకు కూడా కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని నిద్ర లేస్తే లెగుతున్నాం, ఈ పిల్లంటికి పొరుగులు పెడుతున్నాం, డ్రైవర్లు అందుబాటులో లేకపోతే మనమే కారేసి తిరుగుతున్నాం. కాబట్టి సో మీ సిస్టర్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు తనకి మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి సూసైడికల్ టెండెన్సీ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఆ ట్రామటైజ్. సో మీరు మీ క్లయింట్ గా గానీ లేకపోతే సిస్టర్ అంటున్నారు కాబట్టి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? లేడీ అడ్వకేట్ ఈ రోజు నుంచి కూడా అమ్మాయితో ఉంటుంది. అంగో అక్కడ ఉంది వందనాలు అక్కవత్, ఆ పిల్ల అమ్మాయితో పాటు ఉంటుంది. అలాగే చౌదరి గారు కూడా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ చుట్టాలు ఇద్దరిని రప్పిస్తా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయి ఇంటికాడే ఉంటారు. ఆ అమ్మాయి కేసు విషయంలో చాలా మంది అడుగుతున్నారు ఏం న్యాయం అని. మనస్ఫూర్తిగా అయితే ఆ పిల్ల అతని మీద కొట్లాట కొనసాగించాలనుకోవట్లా. తను ఎక్కడైనా విన్ సిచ్యువేషన్ లో వచ్చి నాకు ఈ గొడవంతో వద్దు, మన ప్రశాంతంగా ఇలా బతుకుతా ఉంటే బాగుండని ఆశపడుతుంది. కానీ సాధ్యాపసాధ్యాలు మనందరికీ తెలుసు. కాబట్టి న్యాయపరమైన పోరాటంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమే దీనికి సంబంధించి న్యాయం జరగాల. అలాంటి పోరాటం ఆపలేం. అండ్ థ్రెట్ అంటే అబ్యూస్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇందులో షార్ట్ లో కూడా అబ్యూస్ అన్నది ఏం చేయలేదు. అన్న నంబర్ ఉంది, మళ్ళీ నంబర్ డిస్క్లోజ్. సో అక్కడ నుంచి మీకు ఏమైనా థ్రెటనింగ్ గానీ లేకపోతే కాంప్రమైజ్ చేసుకుందామని అలాంటివి ఏమైనా వస్తాయి? నాకు వచ్చిన మెసేజ్లు నిన్న కూడా మీ ఛానల్ అందరికీ చూపించానండి. వాళ్ళ పాప ఇచ్చిదో సచ్చిదో తెలియదు కానీ అదేదో 5 రూపాయలు 50,000 రూపాయల లాగా ఏకంగా కోట్లే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కోట్ల రూపాయలు తప్ప ఇంకేమి తగ్గించి మాట్లాడట్లే. మరి పాపం మరి అంత డబ్బులు ఉన్నాయంటో మనకైతే తెలీదు. థ్రెట్ గురించి అయితే నా వరకు అయితే నాకు థ్రెట్ లేదు, ఎందుకంటే నేను సౌమ్యంగా ఉంటాను కాబట్టి. ఈ అమ్మాయి వరకు అయితే మాత్రం బెదిరింపులు అయితే కొనసాగుతా ఉన్నాయి ఈ పిల్ల విషయంలో. ఏమండి అక్కడ నేను సరిపోతాను, మా నాతో పాటు ఉన్నది కదండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టంట్ చేసి ఈ పిల్లకి బోల్ అంత ప్రొటెక్షన్ కావాలని చెప్పం. మన ఆకారం కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తా ఉన్నాం. ఇప్పుడు అంత సరదా ఏదన్నా ఉంటే అవతల ముంబై నుంచి వచ్చి తెలంగాణలో ఏదైనా క్రైమ్ కమిట్ చేసి వెళ్ళిపోగలుగుతారంటే వాళ్ళ ఓపిక వాళ్ళకి కూడా చెప్పాలి, తరపు న్యాయవాదికి కూడా చెప్పాం. కొంతమంది మీడియా మిత్రులుగా రికార్డింగ్ కూడా వినిపించాం. వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చిన హిందీలో మాడారు, మనకు వచ్చిరాని హిందీలో మనం కూడా జవాబు చెప్పాం. సో వాళ్ళు కూడా రమ్మని చెప్పాం, ఇన్వైటెడ్ దేం. అది మా కర్మ అండి, అది ఏం చేస్తా ఉంటే మా దౌర్భాగ్యం ఉండేది, మా దరిద్రం ఉండేది. మొదటి నుంచి మీరు డీల్ చేస్తున్న కేసు ఇది, అతనికి ఎందుకు సమాచారం మా క్లయింట్ కొన్ని చర్యలు కొన్ని చేష్టలు అనేటువంటి వాటిని మేము ఏం చేయలేం కాబట్టి ఆవిడ అందరికీ మెసేజ్లు పెట్టిందండి, ఆ రకంగా వెళ్ళిందండి.